హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఈవినింగ్ వ్లాగ్ అనమాట. పిల్లలు వచ్చే టైం అయింది స్కూల్ నుంచి. స్నాక్స్ అని జ్యూస్ చేస్తున్నాను అనమాట. ఏం స్నాక్స్ చేస్తున్నా, ఏం జ్యూస్ చేస్తున్నానో చూడండి. సింపుల్గా చేసి పెట్టవచ్చు అనమాట. ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు. ఈజీగా స్నాక్స్ చేసి పిల్లలకి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇళ్ళమ్మట బొప్పాస్కాయలు వచ్చినాయి ఫ్రెండ్స్. 100కి 2 ఇచ్చారు. 3 కూడా ఇస్తున్నారు. నేను ఇంకా 2 ఇస్తుంటే ఇళ్ళమ్మట వచ్చారు, తీసుకున్నాను ఫ్రెండ్స్. పైన చెక్క అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని బొప్పాయి జ్యూస్ చేశాను అనమాట పిల్లల కోసం. ఇదిగోండి ముక్కలుగా కట్ చేస్తున్నాను. నేను గింజలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. గింజలు కూడా వేసి ఫ్రూట్ జ్యూస్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక మిక్సీలో వేసుకొని జ్యూస్ చేసుకోవడం ఏమంటారు, చాలా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. రక్తం శుద్ధి చేస్తుంది, ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఈ బొప్పాస్కాయ తింటే చాలా మంచిది అనమాట. ఎక్కువ కాస్ట్లీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మనం అంత రేట్లు పెట్టి కొనుక్కోలేని వాళ్ళం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇలా తక్కువలో కాయలు తెచ్చుకొని పిల్లలకి పెట్టండి. నేను కూడా అదే చేస్తున్నాను అనమాట. పిల్లలు పొద్దునంతా స్కూల్లో ఉండి వస్తారు కదా, బాగా నీరసం అయిపోతున్నారు ఫ్రెండ్స్. అందుకనే నేను కూడా ఇంకా ఫ్రూట్స్ తీసుకున్నాను జ్యూస్ చేసిద్దామని. వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది కదా, బలమైన ఫుడ్ పెట్టాలి. కూర్చొని ఉంటారు కదా, నడుములో నొప్పులు వస్తున్నాయి అంటున్నారు ఫ్రెండ్స్. అందుకని ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా బొప్పాయి జ్యూస్ చేస్తున్నాను. అందులో కొంచెం పాలు పంచదార వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని మీకు ఇష్టమైతే వడగట్టుకోండి, లేకపోతే అంతే గ్లాసులో పోసుకొని తాగండి ఫ్రెండ్స్. ఇందులో కావాలంటే మీరు అరటికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇంక నాకు బొప్పాస్కాయ వాళ్ళు వచ్చారు కాబట్టి నేను బొప్పాస్కాయ తీసుకున్నాను. అరటికాయలు లేవు. చాలా సింపుల్గా చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఎక్కువ ఖర్చు ఉండదు. ఇది 2 బొప్పాస్కాయలు తీసుకున్నామంటే 4 రోజుల దాకా వచ్చిద్ది అనమాట. జ్యూస్ చేసుకోవచ్చు. రోజు చేయకపోయినా రోజు మార్చి రోజైనా జ్యూస్ చేసేయచ్చు. తక్కువ ఖర్చుతో కూడుకున్నాయి అనమాట. డ్రై ఫ్రూట్స్ అవి పెట్టాలంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం పెడతాం ఫ్రెండ్స్, చాలా రేట్లు ఉంటాయి కదా. ఇంకా వాళ్ళకి ఇచ్చి నేను కూడా తాగుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం నాకు కూడా ఈ మధ్య కొంచెం నీరసంగా ఉంటుంది, అందుకని వాళ్ళకి కొంచెం ఇచ్చి నేను కూడా తాగుతున్నాను అనమాట. ఇంక ఇంట్లో దోశల పిండి ఉంటే గుంత పొంగనాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా దోశ పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోండి. నేను ఆనియన్స్ మాత్రమే వేశాను. మా వాళ్ళు పచ్చిమిర్చి తినరు, అందుకని చెప్పేసి ఇంకా నేను ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేసి ఇంకా గుంత పొంగనాలు చేస్తున్నాను. కావాలంటే మీరు ఇందులో క్యారెట్ కూడా వేసుకోండి. ఇంట్లో కూరగాయలు ఏమి లేవు ఫ్రెండ్స్, అందుకని నేను ఇంకా ఆనియన్స్ ఒకటి ఉంటే ఆనియన్స్ మాత్రమే కట్ చేసి గుంత పొంగనాలు వేస్తున్నాను అనమాట స్నాక్స్గా. ఇలా మీరు ఇంట్లో చేసి పెట్టండి ఫ్రెండ్స్. బయట తెచ్చేవి వాళ్ళ ఆయిల్ ఫుడ్లు నిలవ ఉన్న ఆయిల్తో చేస్తున్నారు ఫ్రెండ్స్. అందుకని అంత ఆరోగ్యానికి మంచిది కాదు, త్వరగా అరగవు అనమాట, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని చెప్పేసి ఇంకా నేనే ఇంట్లో చేస్తున్నాను. అట్టుపిండి ఉంటే ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు పిల్లల కోసం మనం తప్పకుండా నేర్చుకొని చెయ్యాలన్నమాట. వాళ్ళు లేకపోతే మనకేమీ రావు అనుకుంటారు. ఇదిగోండి ఇంకా గుంత పునుగులు వేసాను అనమాట. ఈ చట్నీ మార్నింగ్ దోశలకి చేశాను కదా ఫ్రెండ్స్, దోశలు వేసాను అప్పుడు చేశాను అనమాట. ఇంకా చట్నీ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇంకా తీసి ఇచ్చాను అనమాట. గొంత పొంగనాల్లో చట్నీ నంచుకొని తిన్నారు. ఇలా ఈజీగా స్నాక్స్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఎక్కువ ఆయిల్ కూడా వాడవసరం లేదు. గొంత పునుగులకి ఎక్కువ ఆయిల్ పట్టదు, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఏమేమి చేసుకోవాలో నేను వీడియోస్ పెడతాను. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. ఇక నుంచి మీకు ఇలాంటి వీడియోసే నేను పోస్ట్ చేస్తాను అనమాట. ఏ స్నాక్స్ చేయాలి, ఎలాంటి జ్యూస్ చేసి పెట్టాలి, హెల్తీగా ఎలాంటివి పెట్టాలి అనేది నేను కూడా వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. తప్పకుండా మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా హెల్తీ ఫుడ్ పెట్టండి ఫ్రెండ్స్ పిల్లలకి. తక్కువ రేట్లోనే కొంచెం తెచ్చుకోండి, మంచి హెల్తీగా చేసి పెట్టండి పిల్లలకి. వాళ్ళు హెల్తీగా ఉంటేనే కదా ఫ్రెండ్స్ మనం కూడా బాగుండేది. ఇక నుంచి ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ చేసి పెడతాను. టేక్ కేర్, బాయ్.